టీమిండియాకు ఆడినంత మాత్రాన ఇక దేశవాళీ క్రికెట్ ఆడాల్సిన అవసరం లేదని భావించే క్రికెటర్లకు చెంపపట్టులా బీసీసీఐ గట్టి నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఇలా ఒకరిద్దరు స్టార్ ప్లేయర్లను తప్పించి మిగతా ప్లేయర్లందరికీ కొత్త రూల్స్ తీసుకొచ్చింది. ఇంటర్నేషనల్ మ్యాచ్లు లేని సమయంలో ఖచ్చితంగా డొమెస్టిక్ టోర్నీలు ఆడాల్సిందే అనే నిబంధనను తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలోనే తాజాగా ప్రారంభమైన దులీప్ ట్రోఫీలో టీమిండియాకు ఆడిన చాలామంది ప్లేయర్లు ఈ దేశవాళీ టోర్నీలోకి దిగారు. భారీ అంచనాల మధ్య ఈ టోర్నీ ఆడేందుకు వచ్చి తొలి ఇన్నింగ్స్లోనే చాలామంది ప్లేయర్లు విఫలమయ్యారు. రోహిత్ శర్మతో కలిసి టీమిండియా ఓపెనర్గా బరిలోకి దిగే యశస్వి జైస్వాల్ టీమిండియా బి తరపున ఆడుతూ 30 పరుగులు మాత్రమే చేశాడు. అలాగే సర్ఫరాజ్ ఖాన్ 9, రిషబ్ పంత్ 7 రన్స్ చేసి అవుట్ అయ్యారు. అలాగే నితీష్ రెడ్డి, ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ అయితే డక్అవుట్ అయ్యారు. ఇంకా ఇండియా డి జట్టు తరపున ఆడుతూ శ్రేయస్ అయ్యర్ 9, దేవదత్ పడిక్కల్ డక్అవుట్, కేఎస్ భరత్ 13 పరుగులు చేసి నిరాశపరిచారు. ఇండియా సి తరపున ఆడుతూ రుతురాజ్ గైక్వాడ్ 5, సాయి సుదర్శన్ 7, రజత్ పాటీదార్ 13 పరుగులు మాత్రమే చేసి విఫలమయ్యారు. అయితే బంగ్లాదేశ్తో ఈ నెల 19 నుంచి ప్రారంభం కానున్న 2 టెస్టుల సిరీస్కు ఈ టోర్నీలో రాణించిన వారిని ఎంపిక చేస్తామని ఇప్పటికే బీసీసీఐ ప్రకటించిన విషయం తెలిసిందే. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రా లాంటి స్టార్లు కాకుండా మిగతా స్పాట్లన్నీ దులీప్ ట్రోఫీలో రాణించిన వారితోనే భర్తీ చేయనున్నారు. యశస్వి జైస్వాల్, శుభ్మన్ గిల్, రిషబ్ పంత్, కుల్దీప్ యాదవ్ లాంటి వాళ్ళు ఓ మోస్తారుగా రాణించిన మిగతా ప్లేయర్లు మాత్రం చాలా మెరుగ్గా రాణించాలి. అప్పుడే వారికి టీమిండియాలో చోటు దక్కే అవకాశం ఉంది. ముఖ్యంగా రుతురాజ్ గైక్వాడ్, సాయి సుదర్శన్, దేవదత్ పడిక్కల్, నితీష్ కుమార్ రెడ్డి, రజత్ పాటీదార్, కేఎస్ భరత్ లాంటి వాళ్ళు మాత్రం ఖచ్చితంగా రాణించాల్సిందే. అలానే నిలకడగా భారీ స్కోర్లు చేస్తేనే టీమిండియాలో ప్లేసు ఆశించేందుకు అవకాశం ఉంటుంది. కానీ ప్రస్తుతం వారి ప్రదర్శన చూస్తుంటే బంగ్లాదేశ్తో జరగబోయే 2 టెస్టుల సిరీస్లో చోటు దక్కడం కష్టమే అని క్రికెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. బీసీసీఐ అంత క్లియర్గా చెప్పిన తర్వాత కూడా సరైన ప్రదర్శన చేయకుండా ఉంటే తప్పు వీరిదే అవుతుంది. దేశవాళీ క్రికెట్లో రాణించడం వేరు, సరైన టైంలో రాణించడం వేరు. ఇప్పుడు బీసీసీఐ ఒక విధంగా బంపర్ ఆఫర్ ఇచ్చిందనే చెప్పాలి. దులీప్ ట్రోఫీలో రాణిస్తే టీమిండియాలో చోటిస్తామని చెప్పింది. ఎప్పుడు డొమెస్టిక్ క్రికెట్ చూడని వాళ్ళు కూడా ఈసారి దులీప్ ట్రోఫీపై ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. రాణిస్తే ఇలాంటి టోర్నీలోనే కదా రాణించాల్సింది. కానీ కొంతమంది ప్లేయర్లు మాత్రం ఈ గోల్డెన్ ఛాన్స్ను మిస్ చేసుకుంటున్నారు. ఈ ఛాన్స్ మిస్ అయ్యి బంగ్లాదేశ్తో టెస్ట్ సిరీస్కు టీం ఎంపిక అయిపోయిన తర్వాత సెంచరీల మీద సెంచరీలు చేసినా ఉపయోగం ఉండదు. అందుకే టీమిండియాలో ప్లేస్ ఆశిస్తున్న ఐపీఎల్ స్టార్ క్రికెటర్లు మరింత ఏకాగ్రతతో ఆడి మంచి స్కోర్లు సాధించాలని క్రికెట్ ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. మరి ఈ యంగ్ ప్లేయర్ల ప్రదర్శనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.